ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తున్నాం. సరే అబ్రివేషన్స్ అన్ని కూడా పక్కన పెట్టేస్తే మళ్ళీ వస్తాను నేను. మస్తాన్ రావు గారు, సరే ఇందాక మనకు మధుసూదన్ రెడ్డి గారు నాబార్డు గురించి చెప్పారు. సో నేను ఇప్పుడు సెర్చ్ చేసా, అది నాబార్డుకి సంబంధించి ఏమైనా ఉందా అని సెర్చ్ చేశా. దాంట్లో 854 కోట్లు, అంటే మన మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఆ మేరకే, అంటే 860 కోట్లు అన్నారు వారు. 854 కోట్ల రుణానికి సంబంధించి హడ్కోకి అప్పట్లో 2016లో అనుకుంటాను ప్రభుత్వం జియో ఆర్టీ నెంబర్ 49 ఇచ్చిందనమాట. ఎందుకంటే ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది నిర్మాణం కోసం భూసేకరణ నిమిత్తం మొత్తం 1500 కోట్ల రూపాయల రుణం ఉంటుందంటే అప్పుడు వడ్డీకి అలాగే తర్వాత వచ్చేసి భూసేకరణ ఖర్చు కలిపి మొత్తం 854 కోట్లు ప్రభుత్వం తన గ్యారంటీ ఇచ్చింది. నేను ఎతిగా నాబార్డు ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి మొత్తం జియోలు చూస్తే కనపల్లా. ఈ హడ్కో మాత్రం ఉంది. మరి అదొకసారి పీసీఆర్ చూపిస్తారు, అదొకసారి చూడండి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే సో సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టింది, సరే మేము కట్టాం వీళ్ళు కట్టారని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో కేసులు ఏ విధంగా పడ్డాయి అనేది కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏం చెప్తారు, కన్క్లూడ్ చేయండి సార్. సార్ నేను ఇందాక చెప్పా, ఇప్పుడు మనకి అబ్రివేషన్లు అంటే కొన్ని సందర్భాల్లో మన వంశీ గారు యాక్చువల్గా ఏంటంటే టీచ్ చేస్తారో లేకపోతే వాళ్ళకి తెలియదు అంటారో తెలియదు, కానీ చాలా డిబేట్స్ లో చూశాను అబ్రివేషన్స్. డిఎస్సి దగ్గర నుంచి చాలా సందర్భాల్లో చూశాను. మధుసూదన్ రెడ్డి గారిని కానీ చిన్నపరెడ్డి గారిని కానీ అడిగారు. కొన్ని సందర్భాల్లో వంశీ గారు కుదరదు సార్ అది అన్ని అమ్మటనే చెప్పడం కూడా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సిపిఆర్ అనేది వెంటనే చెప్పలేకపోయారు. మనం ఒకసారి వెంటనే రాష్ట్ర దాన్ని అంత మాత్రం ఇప్పుడు రాలేదు జగన్ గారికి. మస్తాన్ రావు గారు ఒక్క విషయం సార్, డిఎస్సి మీద సార్ డిబేట్, సార్ డిఎస్సి మీద డిబేట్ సార్ చూశాను. తెలియకుండా వచ్చేస్తారా సార్? అవును సార్, డిఎస్సీ మీద డిబేట్ చేయండి సార్. నాకు కూడా బీసీఐఎస్ తెలియకుండా మీరు వచ్చేస్తారా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడానికి? బీసీఐఎస్ తెలియకుండా మీరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడానికి వస్తారా? అసలు బీసీఐఎస్ గురించి తెలియకుండా ఏంది ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడారు? బీసీఐఎస్ అంటే ఏంటి? బీసీఐఎస్ అంటే తెలియకుండా నువ్వు వచ్చావు. నువ్వు డిబేట్ లో మాట్లాడడానికి అనర్హుడివి. నువ్వు డిబేట్ లో మాట్లాడడానికి అనర్హుడివి. నీకు రాజు గారు సాయం చేస్తే నువ్వు బయటపడ్డావు.